నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఇరాన్తో అనుకున్నంత ఈజీగా లేదు పరిస్థితి. ఇజ్రాయెల్, అమెరికా కలిస్తే ఇరాన్ని తుక్కురేగొట్టేయచ్చు అనుకున్నాయి. కానీ పరిస్థితులు రివర్స్‌గా కనిపిస్తున్నాయి. మొదటి రోజు అటాక్ అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే టార్గెట్ రీచ్ అవ్వడంలో ప్రధానంగా ఇరాన్ సుప్రీం లీడర్‌ని ఖతం చేయడంలో వీళ్ళ వ్యూహం ఫలించింది. కానీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూద్దాం కొన్ని సంఘటనలు. ఇది యూఏఈలో ఉన్నటువంటి దుబాయ్ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో లైవ్ బాంబింగ్ జరిగింది. బీభత్సమైనటువంటి వాతావరణం ఉంది. మామూలుగా లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వీళ్ళందరూ కూడా చెల్లాచెదురైపోయారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలు లేటెస్ట్‌గా వచ్చినటువంటి దృశ్యాలన్నమాట ఇవి. ఆ బాంబింగ్ జరిగిన తర్వాత తాజా దృశ్యాలు. అలానే మరొక వీడియో ఇది చూద్దాము. సౌదీ అరేబియాలో, ఖతార్‌లో వివిధ ప్రాంతాల్లో రిఫైనరీస్‌ని ఇరాన్ డ్రోన్స్ గానీ, ఇరాన్ మిసైల్స్ గానీ టార్గెట్‌ని పక్కాగా రీచ్ అయినాయి. తెలవీవ్‌లో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. ఊహించని విధంగా ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేనంత వేగంగా శరపరంపరగా క్షిపణుల దాడులు జరుగుతున్నాయి. సో దీంతో ఒక భీతావహ వాతావరణం నెలకొని ఉంది గల్ఫ్‌లో, అంటే పశ్చిమ ఆసియాలో. మొత్తంగా చూసినప్పుడు పశ్చిమ ఆసియా ప్రాంతం. ఇక్కడ ఒకసారి మనం ఈ జాగ్రఫీని చూస్తే ఇరాన్‌కి ఎంత సమీపంలో ఏ దేశాలు ఉన్నాయో చాలా క్లియర్‌గా పిక్చర్ కనబడుతుంది. మొత్తం ఒక గందరగోళమైనటువంటి వాతావరణం. ఇది మొత్తం కూడా ఇరాన్ సరిహద్దు కిందే, ఇదంతా ఇరాన్ సరిహద్దు. సో ఈ రౌండ్ మొత్తం అన్ని దేశాలన్నమాట. ఇజ్రాయెల్ ఆ పక్కన ఎక్కడో ఉంది, కానీ ఇరాన్ పక్కనే ఉన్నటువంటి దేశాలు ఇక్కడ కువైట్, ఈ పక్కన ఉన్నటువంటి బహ్రెయిన్, ఇక్కడ ఖతారు, ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నవి. అట్ ద సేమ్ టైమ్ సౌదీ, ఈ ఏరియా అంతా కూడా సౌదీ కింద వస్తుంది అనమాట. ఇది రియాద్, సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి ప్లేసెస్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ బార్డర్ ఇరాన్ వైపే ఉంది. అలానే కువైట్కి ఇరాన్కి అనుకూలంగా ఉంది, బహ్రెయిన్ ఇరాన్కి అనుకూలంగా ఉంది, ఖతార్ ఇరాన్కి అనుకూలంగా ఉంది. యూఏఈ మోస్ట్ టార్గెటెడ్ ప్లేస్, ఎందుకంటే అమెరికాకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎల్ఐ అనేటువంటి అభిప్రాయంతో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున అటాక్స్ జరుగుతున్నాయి. బహుశా ఈ వారాంతంలో ఆదివారం నాటికి మరొక భీకర దాడి జరగవచ్చని చెప్పని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఒకసారి గగనతలాన్ని మనం ఒకసారి పరిశీలించి చూస్తే కనుక పశ్చిమాసియాలో గగనతలం పరిస్థితులు, స్థితిగతులు చూస్తే ఒక సీరియస్ సిచ్యుయేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొత్తం 24 అవర్స్ ఇక్కడ ఫ్లైట్స్ రాకపోకలకు సంబంధించినటువంటి ఫ్లైట్ రాడార్ అనమాట. మొత్తం అంతా కూడా ఇది యూరప్ అంతా ఇలా కమ్మేసింది. ఇటు ఆసియా పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ పశ్చిమ ఆసియాలో మరీ ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా మధ్య ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా గగనతలం మొత్తం క్లియర్గా ఖాళీ అయిపోయి ఉంది. కాబట్టి ఈ వారాంతంలో పెద్ద ఎత్తున అటాక్ జరిగేటువంటి అవకాశం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. అటు ఇరాన్ కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి, అమెరికాకి తలొగ్గేటువంటి పరిస్థితి లేదని వార్నింగ్ ఇస్తుంది. ఇరాన్కి టెక్నికల్గా ఎక్కడ ఏ టార్గెట్ని రీచ్ అవ్వాలి, ఎక్కడ ఏ అంశాలు ఉన్నాయి, టార్గెట్ చేయాల్సినటువంటి ప్రదేశాలు ఏవి అనేటువంటి డేటా మొత్తం అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం రష్యా నుంచి, చైనా నుంచి అందుతున్నాయి. అలానే ఇరాన్ ఉపయోగిస్తున్నటువంటి వెపన్స్ కూడా చైనీస్ మేడ్ ఎలక్ట్రానిక్ వెపన్స్ అనేటువంటి ఆరోపణ అమెరికా బాహాటంగానే చేస్తుంది. కాబట్టి ఈ వారాంతంలో ఏం జరగబోతుంది? సరిగ్గా వారం రోజులైంది అయతుల్లా అలీ ఖమేనీ పైన దాడి చేసి ఆయన్ని హత్య చేసి వారం రోజులైంది. వారం రోజుల నుంచి పశ్చిమాసియా రగులుతూనే ఉంది. దానికి తగ్గట్టుగా ప్రతీకార దాడులు ఇరాన్ చేస్తూనే ఉంది. వారాంతంలో ఏం జరుగుతుంది అనేటువంటి భయంతో గల్ఫ్లో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికా తీరు పైన తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు.